నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం జీవితాన్ని సేవా కార్యక్రమాల్లో గడపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని అవోపా సేవా సదన్ భవన్లో జరిగిన పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గుడివాడ శ్రీనివాస్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని అవోపా సేవా సదన్ భవన్లో జరిగిన పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు గుడివాడ శ్రీనివాస్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సాధారణమని, అయితే కలిసి పనిచేసిన ఉద్యోగులకు మాత్రం ఇది బాధాకరంగా ఉంటుందని తెలిపారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా గుడివాడ శ్రీనివాస్ చేసిన సేవలను అభినందించారు. మనుషులకు వైద్య సేవలు అందించే వైద్యులతో పోలిస్తే మూగజీవాలకు వైద్యం అందజేసే పశు సంవర్ధక శాఖ వైద్యుల సేవలు ఎంతో అభినందనీయమైనవి అని వెల్లడించారు. మనుషులు తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలను వైద్యులకు తెలియజేసి వైద్యం చేయించుకుంటున్నారని, అయితే మూగజీవాలకు ఆ అవకాశం ఉండదని ఆయన తెలిపారు. మూగజీవాల ఆరోగ్య సమస్యలను పశు సంవర్ధక శాఖ వైద్యులు వారు చదువుకున్న విజ్ఞానంతో పసిగట్టి వాటికి వైద్య సేవలు అందించడం ఖచ్చితంగా అభినందనీయమని వెల్లడించారు. మానవ సంబంధిత వైద్యులు ఒక్క మానవులకే వైద్యం అందజేస్తారని, కానీ పశు సంవర్ధక శాఖ వైద్యులు పలు రకాల మూగజీవులకు వైద్య సేవలు అందిస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇది కష్టమైన విషయమని ఆయన వెల్లడించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ శేష జీవితాన్ని సేవా కార్యక్రమాలతో గడపాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పశు సంవర్ధక శాఖ వైద్యులు పదవీ విరమణ అనంతరం గోమాతల సేవలను, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమై సేవలు అందించాలని వివరించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన పశు సంవర్ధక శాఖ సంచాలకులు గుడివాడ శ్రీనివాస్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కార్యక్రమ నిర్వాహకులు శాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొలీగ్స్ అందరికీ బాధాకరంగా ఉంటుంది, కానీ గుర్తుండే విధంగా ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేసి కొలీగ్స్ అంతా ఒక విధంగా ఒక కుటుంబంగా శ్రీనివాసరావు గారిలో మేము కూడా ఒక కుటుంబ భాగస్థులు అనే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను కూడా పిలవటం, రావటం. జనరల్గా మా కమ్యూనిటీలో ఉద్యోగస్తులు చాలా తక్కువగా ఉంటారు. తక్కువగా ఉన్న ఒక రీతిలో ఒక పర్ఫెక్ట్నెస్లో అందరికీ సహకరించే దాంట్లో మంచి హృదయంతోనే భాగస్వాములు అవుతుంటారు. మరి వారు చెప్పుకుంటేనే రిటైర్మెంట్ అనిపిస్తుంది, వారు రిటైర్మెంట్గా కనపడటం లేదు. కానీ చదివిన చదువుకు మరి అలాగే ఒక ఫ్రీగానో కన్సల్టెన్సీగానో ఏదో విధంగా ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి. సేవా కార్యక్రమాలు చేయొచ్చు, లేకపోతే వ్యాపారం చేయొచ్చు. ఏ విధంగా చేసినా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా మీరు చూసే ఉంటారు, గోమాతను రక్షించాలని చాలా దగ్గర గోమాతల్ని పెట్టి దాని పోషణ చూసుకుంటూ సేవ చేస్తూనే ఉన్నారు. మన కర్నూలులోనే 1000 గోమాతలు ఉన్నాయి. మరి ఇటువంటి దాంట్లకు ఒక కన్సల్టెన్సీగా చేయొచ్చు. మన కర్నూలే కాదు, ఎక్కడైనా. లేకపోతే సేవా కార్యక్రమం గాను, కన్సల్టెన్సీ గాను ఏదో విధంగా చేయొచ్చు. అలాగే మీరందరికీ తెలుసు, అనిమల్ హస్బెండరీలో డాక్టర్స్, హ్యూమన్ డాక్టర్ గా చాలా కష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది. మనిషికి చూసే డాక్టరు ఆయన ఒక మనిషినే చూస్తారు. వీళ్ళు బర్డ్స్ని చూడాలి, అనిమల్స్ చూడాలి, మరి ఈవెన్ ఫిషెస్, ఎవ్రీథింగ్. అంటే ఒక్క క్రియేచర్ని కాదు, ఒక హ్యూమన్ తప్ప అన్ని క్రియేచర్లది దాని జీవిత చరిత్ర తెలుసుకోవాలి, దాన్ని ఎలా మేలు చేయాలనేది మరి అది ఆలోచిస్తూనే బుర్ర వేడెక్కుతుంది. మరి ఎలా చేస్తున్నారో తెలియదు. మరి మీరు అందరూ మామూలు డాక్టర్ల కన్నా, హ్యూమన్ డాక్టర్ కన్నా గొప్పవాళ్ళు.
మూగజీవులు మనిషి అయినా చెప్పుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఈ మూగజీవులు చెప్పుకునే పరిస్థితుల్లో ఉండవు. దాన్ని చెప్పుకోలేని పరిస్థితులు, రకరకాల జీవరాశులు, రకరకాల ఇవి ఉంటాయి క్రియేచర్స్. మళ్ళీ అన్నిటికీ మీరు చదువుకొని న్యాయం చేసే విధంగా మీరు వెళ్తున్నందుకు, ఈ సేవ చేసే భాగ్యం మీకు కలిగినందుకు, ప్రజలకు అందరికీ మేలు కలిగే విధంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారు ఇప్పుడు రిటైర్ కాకుండానే రిటైర్ అఫీషియల్, బట్ అలాగే మీరు కంటిన్యూ అయ్యి సర్వీస్ చేస్తుంటారని మనసావా చెప్పుకుంటున్నాను. డ్యూటీలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా చిన్న పాయింట్, నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి మీరు కాబోయే ఆఫీసర్స్, మీరు ఎప్పుడు కూడా మీ వర్క్ చార్ట్ ముందు నిర్మలమైన మనస్తత్వంతో ఆలోచించాలా. ఓకే, తర్వాత మీ వర్క్ చార్ట్ ఏముందో ఒక బోర్డు పెట్టుకోవాలా. మీ ఆఫీస్లో మీ రూమ్లో ఒక బోర్డు పెట్టుకోవాలా. ఏ రోజు ఏం చేయాలన్నది మీరు అంతా రాసుకోవాలి. దాని మీద రాసుకుని దానికి రేపు చేయవలసిన పనికి ఈ రోజే సొల్యూషన్స్ అన్ని, నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. మా ఆఫీస్లో ఉన్న చెన్నకేశ్వరులు వీళ్ళందరూ, మా మినిస్ట్రీ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా పరిగెట్టిస్తాను నేను. ఎల్లుండి నా మీటింగ్ ఉంది, నోట్స్ మా కృష్ణ గారు మాకు ఈ నోట్స్ తయారు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనగానే వాళ్ళు ఇప్పుడు 4 రోజుల మీటింగ్, 4 రోజుల మీటింగ్ కంగారు సార్ అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా చేయాలి కదా, నాకు ముందు నాకు చేసిన టేబుల్ మీద ఉన్నారు అంతే సాయంత్రం అని చెప్పేసరికి వీళ్ళందరూ కూడా నా టేబుల్ మీదకి రెడీగా వచ్చేసాయి. నాకు టెన్షన్ ఫ్రీగా ఉండేది. అవన్నీ నేను ఫోటో తీసుకోవడం, పీడిఎఫ్ చేసుకోవడం, సెల్ ఫోన్లో పెట్టుకోవడం, ఈ ఫైల్స్ అన్ని రెడీ పెట్టుకుంటే నాకు ముందు ఆ మీటింగ్లో ఏం మాట్లాడాలా, కలెక్టర్ గారి మీటింగ్, మినిస్టర్ గారి మీటింగ్, జడ్పీ మీటింగ్, ఆ మీటింగ్లో నేను ఏం చెప్పాలా అనేది నాకు జిస్ట్ కింద ఉండేది నా సెల్ ఫోన్లో. ఉండడం వల్ల ఏంటి, మనకి టెన్షన్ ఫ్రీ అయిపోతాం. డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారు, ఏ వర్క్ ఉంది, టార్గెట్ ఉంది, ఎలా చేయాలి. నగరంలోని కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు చేపట్టే రహదారి విస్తరణ పనులకు భూమి భవన యజమానులు సహకరించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. నగరంలోని నగరపాలక సంస్థ సమావేశం భవనంలో ఆయన రహదారి విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి రహదారి విస్తరణ బాధితులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోందని, దాన్ని తగ్గించేందుకు రహదారి విస్తరణ అవసరం ఉందన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని, బాధితులందరూ సహకరిస్తే పనులు వేగంగా పూర్తి చేయగలమని తెలిపారు. మొత్తం 180కి పైగా ఆస్తులు విస్తరణలో ప్రభావితం అవుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రహదారిని 50 అడుగుల వరకు విస్తరించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో 175 మీటర్ల వరకు విస్తరణ పనులు చేపడుతున్నామని వివరించారు. ఆస్తి కోల్పోయే బాధితులకు ఆస్తి విలువకు 4 రెట్లు విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామని, భవనాల నష్టం విషయంలో ఆర్ఎండ్బి శాఖ తరపున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. పూర్తిగా ఆస్తి కోల్పోయే వారికి నగర పరిధిలోనే ప్రత్యామ్నాయ స్థల కేటాయింపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. త్వరితగతిన బాధితులు ముందుకు వస్తే అందరికీ ఒకేసారి న్యాయం చేయటానికి వీలవుతుందన్నారు. కాబట్టి అందరూ నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీసీపీ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, సూపరింటెండెంట్ సుబ్బన్న, కార్పొరేటర్లు పరమేష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండి చేసేవాళ్ళు కన్సెంట్ ఇవ్వండి. మీరు ఇస్తే మేము మీకు ఎంత పోతుంది, ఎంత వస్తుంది, ఎంత టీడీఆర్ వస్తుంది, ఎంత కాంపెన్సేషన్ వస్తుంది అనేది ఒక క్యాల్కులేషన్ చేసి మీకు ఇస్తా పోతారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ తెచ్చియాల. మీకు డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నామంటే ట్యాక్స్ రిసిప్ట్స్ అవి తెచ్చి ఇవ్వాలి. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, పవర్ బిల్లులు కానీ ఎప్పుడైతే ఉన్నాయో వాట్ ఎవర్ ట్యాక్సెస్ యూఆర్ పేయింగ్ అవన్నీ కూడా తెచ్చిస్తే, డాక్యుమెంట్స్ లేని వాళ్ళు అవి తెచ్చిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ఈ రెండు మీరు చేయాలి. ఎవరికైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉండి రెడీ టు కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ డూ దట్ ఇమీడియట్లీ. మనం ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇచ్చినారనుకోండి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అవతల వాళ్ళు కూడా పక్కన ఉండే వాళ్ళకి ఏమనేది ఒక క్లారిటీ ఉంటుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఏమైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమేమైతే ఉందో మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఒకవేళ 100% పోయిందనుకోండి, పోయేవి ఏమన్నా ఉన్నాయంటే అట్లాంటివి ఐడెంటిఫై చేసి కర్నూలు మన లిమిట్స్లో ఉండే దాంట్లో ఎక్కడో ఒక చోట ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఉన్నాయి కొన్ని చోట్ల మనం ఇవ్వగలుగుతాం. ఇండ్లు ఏదైతే 100% పోయిందో ఏదన్నా ఉందంటే అది ఫాలో అప్ చేసి అది వర్కౌట్ చేసి ఇస్తాం. అంటే అక్కడ ఒక 3 cents ఉంటుందనుకోండి, సేమ్ 3 cents మనం టౌన్లో ఇప్పించేకి ప్లాన్ చేస్తాం 100% పోయిందంటే. మిగతావి టీడీఆర్ ప్లస్ స్ట్రక్చరల్ది చెప్పారు కాబట్టి దాని ప్రకారం ఎన్ని వాల్యుయేషన్ వేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాం. నేను కూడా పొలిటికల్ సైడ్ నుంచి కూడా ఉన్నా కాబట్టి ఇక్కడ అధికారులు ఉన్నారు. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకొని స్టార్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను కాపాడాలని జిల్లా జడ్జి కబర్జీ కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో గల న్యాయ సేవా సదన్ నుండి కొండారెడ్డి బుర్జి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ఖబర్దీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కోరారు. తాగి వాహనం నడపటం వలన యాక్సిడెంట్కు గురైతే తాను మరణించటమే కాక మిగతా వారి జీవితాలను కూడా నాశనం చేసినట్లు అవుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలను తీసుకోవటం వలన జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని తెలిపారు. ప్రజలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై, ట్రాఫిక్ రూల్స్ పై, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, మొదటి అదనపు జిల్లా జడ్జి పి కమలాదేవి, 7వ అదనపు జిల్లా జడ్జి వి లక్ష్మీరాజ్యం, సిబిఐ కోర్టు జడ్జి ఎం శుభరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు సరోజినమ్మ, అనూష, కర్నూలు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ భరత్ చవాన్, కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు టౌన్ డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు టౌన్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, దిశా సిఐ రామానాయుడు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు రాష్ట్రమే కాదు కేంద్రం కూడా ఒకసారి ఉలిక్కబడింది. మన కరూరు చిన్న టేకూరు దగ్గర బస్ యాక్సిడెంట్ లో 19 మంది చనిపోయారు. దాదాపు 44 మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 25 మందికి గాయాలైనాయి, తీవ్ర గాయాలు. కొంతమంది మాత్రమే బయటపడ్డారు. ఇది ఎలా జరిగింది అనేది తర్వాత పక్కన పెట్టినా, ట్రాఫిక్ ఉల్లంఘన అనేది జరుగుతున్నది. మన ప్రాణాన్ని మన చేతుల్లోనే ఉన్నది. మన ప్రాణం మనం కాపాడుకోకపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది? ఒక చిన్న వైలేషన్ వల్ల హెల్మెట్ పెట్టుకుంటే చాలా మందికి దెబ్బలు తగిలిన, యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినా తలకాయకి చనిపోయే ప్రమాదం ఉండదు. హెల్మెట్ పెట్టుకుంటారు, హెల్మెట్కి లాక్ ఉంటుంది. కొంతమంది అలా పెట్టేస్తారు స్టైల్గా. లాక్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? పడంగానే హెల్మెట్ జారిపోతుంది. ఈవెన్ దెన్ తలకాయ పగిలిపోయే అవకాశం. అదే లాక్ చేశారనుకోండి, పడినా కూడా హెల్మెట్ తల మీదే ఉంటుంది, తలకి గాయం అయ్యే అవకాశం ఉండదు. చేసే పని కొద్దిగా నిక్కచ్చుగా కనుక చేసినట్టు జస్ట్ సింపుల్ చెప్పింది హెల్మెట్ లాక్. అలా కాక మన వాళ్ళందరూ, అందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉంటాం, అందరూ చేస్తూనే ఉంటాం, చాలా మంది చేస్తూనే ఉంటారు. వెళ్తుంటే ఫోన్ వస్తే తలకాయ పక్కకు వంగిపోతుంది, ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ ట్యాంక్ మీద చిన్న పిల్ల, వాడి పిల్ల వెనక పక్క 2 ఉంటారు. ఒక్క నిమిషం పక్కన ఫోన్ ఆపుకొని మాట్లాడితే 5 నిమిషాల్లో ఏమి జరగదు. వాడు ఆ 2 నిమిషాల్లోనే ఆ తలకాయ పక్కకు వాల్చి పొరపాటున ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఏదైనా తేడా వస్తే ఎంటైర్ ఫ్యామిలీ, బండి మీద పోతున్న ఫ్యామిలీ మొత్తం పోతుంది. ఎవరికి బాధ్యులు, ఎవరికి ఈ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము మా బాధ్యతగా భావించి అందరికీ హెల్మెట్ కానీ ట్రాఫిక్ ఉల్లంఘన మీద అవగాహన కలిగించాలని ఈ చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ మధ్య కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన గురించి, అందులో 19 మంది చనిపోవడం జరిగింది.
దీనికి కారణము ఏమైనా కానీ మనం చూస్తే ఎక్కువగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని మనకు అర్థమవుతుంది. ఈ ఒక్కటే కాదు, ఈ ఒక్కటే మనం చూసుకొని ఉంటున్నాం. ప్రతిరోజు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనమే బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఇది ఎవరో చెప్తేనో ఇంకొకరి కోసమో కాదు పాటించాల్సింది, మన కోసమే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మనం ప్రతిరోజు చూస్తున్నాం, సిగ్నల్స్ వేస్తే జంప్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు ఎక్కడ కూడా హెల్మెట్స్ వాడి టూ వీలర్స్ నడపడం లేదు. మేము ఈ మధ్య కేసులు చూస్తే మా కాడికి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తున్నాయి. ఎంత ఫైన్ వేస్తున్నా కానీ మళ్ళా రిపీటెడ్గా అవుతున్నాయి. దీనికి ఏమిటి కారణము మనమే ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పడం కాదు, కోర్ట్స్, ఆర్టీఓ వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలానా వేస్తారని భయంతోనో ఇంకొక దాంతోనో కాదు, మన మీద బాధ్యతతో మనం ఉంచాలి. ఎందుకు బాధ్యతగా ఉండాలి? మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. అంతేకాదు, ప్రయాణం జరిగినప్పుడు మనం ఒక్కరికే జరుగుతుంది కాదు, ఎదుటి వారి ప్రాణాలకు కూడా ఉంటుంది. వారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ కాక ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదన్నా కన్నా ప్రమాదం జరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ అలాంటి వాటిలలో కన్నా పట్టుకుంటే కనీసం ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి మనము ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని కోరుకుంటున్నాం. అలాగే మద్యం సేవించి కానీ డ్రగ్ సేవించి కానీ అలాగా వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకే కాక చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎంతో ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాగా సేవించి ప్రయాణం చేయడం అనేది నేరం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ తర్వాత డ్రగ్స్ కంట్రోల్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవగాహన చేస్తున్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులకు హాని కలిగించేటువంటి ఆ ప్రమాదాల నుంచి నివారించాలని చెప్పేసి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలు మనం చాలా చూస్తున్నాము. కానీ చిన్న పొరపాటు కూడా ఎంత అనర్థానికి దారితీస్తుందో అన్నది రీసెంట్ జరిగిన ట్రావెల్స్ బస్ యాక్సిడెంటేనండి. సో ఏదైనా కూడా ముందు ట్రాఫిక్ రూల్స్ పాటించడం, మనకు ప్రాబ్లంగా ఉన్నప్పుడు జర్నీలు చేయకపోవడం, ఇలాంటివి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు తట్టుకుంటాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్ని అందరూ ఆదరించండి. మంచి సేఫ్టీ డ్రైవింగ్ అన్నీ ఉంటాయి. మా డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారు. కాబట్టి చాలా వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అందరూ ఆదరించండి, ఆ ప్రమాదాలని నివారించండి. నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. నగరంలోని డిపిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన సంబంధిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ మేనేజ్మెంట్ మోడల్ అండ్ బారికేడ్స్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ డెమో టేబుల్ను ప్రారంభించారు. అనంతరం నగరంలోని కిమ్స్ హాస్పిటల్, జిమ్ కేర్, కామినేని హాస్పిటల్, వస్త్రాలయ, షాపింగ్ మాల్, బాలాజీ ఆయిల్స్ ఆధ్వర్యంలో అందించిన ట్రాఫిక్ నిబంధనలతో కూడిన బారికేడ్స్ను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగర డీఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలలో పై అవగాహన కల్పించేందుకు, అలాగే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు జాతీయ రహదారులపై పాటించాల్సిన నిబంధనలను వివరించేందుకు వీలుగా ప్రత్యేకంగా లైవ్ డెమో టేబుల్ను రూపొందించారని వివరించారు. దీని ద్వారా నగరంలోని పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించటం సులభతరం అవుతుందని తెలిపారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కిమ్స్ హాస్పిటల్, జమ్కే, కామినేని హాస్పిటల్ యాజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ట్రాఫిక్ పోలీసులకు 80 బారికేడ్స్ అందించారని వారిని అభినందించారు. కర్నూలు టౌన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వినూతనమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఒక శాండ్ మోడల్, మనం సెన్సర్స్తో పాటు ఉన్న శాండ్ మోడల్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు, అవన్నీ శాండ్ మోడల్స్తో పాటు పిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్ళకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్కి వెళ్ళి
పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఈ మోడల్ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్కి కాలేజెస్కి తీసుకెళ్ళి అక్కడ లైవ్ డెమో ఇస్తారు. ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో, తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, అలాంటివి చేయకుండా ఎలా ఉండాలి అనేది లైవ్ డెమో ద్వారా మన అందరికీ ఎడ్యుకేషన్. సో ట్రాఫిక్ అవేర్నెస్ భాగంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం అది ఇనాగరేట్ చేయడం జరిగింది. దీంతో డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్, జెమ్కేర్ కామింగ్ హాస్పిటల్ CEO. సో ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎస్పీ గారితో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఇప్పుడున్న వాటిలో మనం చూస్తున్నాం, ఒక యాక్సిడెంట్ ఇస్ నథింగ్ బట్ ఒక లైఫ్ కాదు, ఇట్స్ అబౌట్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మల్టిపుల్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము. సో మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఇంకా కూడా జనాల అవగాహన లోపం చాలా ఉంది. సో అందుకోసమని మా వంతు కృషిగా ట్రాఫిక్ వారి కోసం కొన్ని బ్యారికేడ్స్ ప్రిపేర్ చేయమన్నారు. సో వీ హావ్ డొనేటెడ్ అవర్ బ్యారికేడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దాంట్లో ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ అలానే ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా వాళ్ళకి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ అవేర్నెస్ పెరిగి ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఎంత తక్కువ అయితే మనకంత మేలు. సో ఈ ప్రోగ్రామ్ కి నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని వివిధ వార్డులను ఆమె తనిఖీ చేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జరీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్, మానసిక రోగుల వార్డు, డెర్మటాలజిస్ట్ వార్డు, ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో తదితర వార్డులను కలెక్టర్ పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా క్యాజువాలిటీ వార్డును పరిశీలిస్తూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తిమ్మప్ప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారని ఆరా తీశారు. వివరాలు తెలుసుకుని అతనికి ఐసీయూలో బెడ్ సిద్ధం చేయాలని కలెక్టర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం అక్కడే ఉన్న ఇతర రోగులతో మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా, భోజనం ఏ విధంగా ఉంది అని కలెక్టర్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. 39 ఏళ్ల వయసు ఉన్న రహీం అనే పేషెంట్ కేస్ షీట్ను కలెక్టర్ పరిశీలిస్తూ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్ను పరిశీలిస్తూ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటున్న గుణసాయి అనే వ్యక్తితో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అని ఆరా తీశారు. వైద్యులతో కూడా మాట్లాడారు. గుణసాయి ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను పరిశీలిస్తూ గుండె సంబంధిత వైద్యం తీసుకుంటున్న దేవదానం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో వార్డులను పరిశీలించారు. న్యూరో సర్జరీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 14 ఏళ్ల వయసు ఉన్న ప్రకాష్తో కలెక్టర్ మాట్లాడారు. అన్ని వార్డులలో రోగులతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా, భోజనం ఏ విధంగా ఉంది అని కలెక్టర్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో లెప్రసీ నిర్మూలన దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ లెప్రసీ అధికారిని ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని, హైజీన్ పాటించాలని, నీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. న్యూరో సర్జరీ, యూరాలజీ, ఆపరేషన్ థియేటర్లను డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిపిఎంఎస్ఐడిసి ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, జీహెచ్ఏఓ సింధు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించిన సమైక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రాజ్విహార్ కూడలి వరకు ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల
చివరి రోజు సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ కర్నూలు పోలీసులు యూనిట్ రన్ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, హోంగార్డులు, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు ఏక్తా రన్లో పాల్గొన్నారు. అనంతరం ఈ ఐక్యతా పరుగు జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై రాజ్ విహార్ కూడలి వరకు కొనసాగింది. ఈ యూనిట్ రన్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారని అన్నారు. పటేల్ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటంలో ఆయన చేసిన కృషి గురించి అవగాహన కల్పించటమే ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. భద్రత, సమగ్రత పరంగా అందరం కలిసి దేశాన్ని రక్షించుకుంటామని అక్టోబర్ 31ని ఐక్యతా దినంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశ సమైక్యతను, ఐకమత్యాన్ని కాపాడుతామని ఈ సందేశాన్ని అందరికీ తెలియజేసే విధంగా అందరూ పెద్ద సంఖ్యలో యూనిటీ రన్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డిఎస్పీ బాబుప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, కర్నూలు పట్టణ సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, హోంగార్డులు, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడైనటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి పురస్కరించుకుని మన కర్నూలు జిల్లా పోలీస్ తరఫున ఏక్తా దివస్ రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రామ్ ని మనం ఇప్పుడు కండక్ట్ చేసాం. ఎన్సీసీ క్యాండిడేట్స్, స్కూల్ పిల్లలు, మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క కానిస్టేబుల్స్, ఆఫీసర్స్ మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ అందరూ కూడా కలిసి మనం పార్టిసిపేట్ చేసాం. ఈరోజు ఉదయమే మనం 6:30కి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మనం ఆయన యొక్క గత వర్ధంతి జయంతి సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సందర్భంగా ఆయన యొక్క స్మృతులను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఈ రోజు మనం ఈ యొక్క ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025 సమావేశంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్తో పాటు సొసైటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సహకార రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు డీసీఎంఎస్ అధికారులు, సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసేందుకు అధికారులు మరింత కృషి చేస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. రైతులు పండించిన పంటలను సేకరించినందుకు డీసీఎంఎస్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని కోరారు. జిల్లాలో డీసీఎంఎస్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని వివరించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ను సొసైటీ అధికారులు, సిబ్బంది సన్మానించారు. ప్రభుత్వం మన ఎందుకు నిర్లక్ష్యం చేసిందని కొంతమంది క్వశ్చన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకటే, మనం అందరం కలిసి గొంతెత్తుతేనే ఏ ప్రభుత్వం అయినా కూడా మరి ఖచ్చితంగా మన మాట వింటుంది. మరి ఇప్పుడు మీరు ఈసీఎంఎస్ అనేది ప్రభుత్వం ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు గురించి చెప్తా ఉన్నాం, ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. మనము ఎక్కడ మరి ఈ పనిలో వెనుకబడుతున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. నేను చాలా సంస్థల్ని, గవర్నమెంట్ ఆఫీసెస్ని అన్నింటినీ చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏ ఒక్క చిన్న కార్యక్రమానికైనా కూడా, ఒక చిన్న సమస్య వచ్చినా కూడా, చిన్న ఏదైనా కూడా పొరపాటు జరిగినా కూడా కలిసికట్టుగా పోయి పై అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి వాళ్ళ యొక్క సమస్యలను వివరించి అది తీర్చుకునే వరకు పోరాటం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వాటినన్నింటినీ చక్కగా
మరి మనం ఆకలింపు చేసుకొని ఆ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అనేది కన్నా మాకు అంటే మా ఎంప్లాయీస్ అని చెప్పుకోకూడదు కానీ చాలా చిన్న జీతాలతో అంటే ఇప్పుడు ప్రపంచంలో సమాజంలో బతకలేని జీతాలతో కూడా పనిచేస్తూ వాళ్ళు ఈ సంస్థని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. మాకు మేము చేసిన పనులకి రెమ్యునరేషన్ కానీ అది చిన్న కమిషన్ కానీ రావాల్సి వస్తుంది. దాని నుంచి మేము చెప్పాలి కాబట్టి సందర్భం ఆ రైతు మార్కెట్లో కొర్రలు అమ్మే వాళ్ళు కూడా ఒక చోట ఒక షాప్లో పెడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వారు స్వయంగా ఆ స్టాల్లోకి వెళ్ళి ఆ కొర్రలు పట్టుకుని చూడాలి. ఎందుకంటే ఇందాక వారి కొర్రల గురించి చెప్పారు కాబట్టి దాని గురించి సందర్భం వచ్చింది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా కొర్రలు పట్టుకుని ఈ విధంగా కొర్రలు మార్కెటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయారు కాబట్టి మన పాత రోజు మాదిరిగా అరికెలు, ఈ కొర్రలు, ఈ జొన్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనిని పండించే దిశగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేద్దామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు మన కర్నూలు రైతు బజార్లో సీ క్యాంప్ సెంటర్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని ఈ కొర్రలు అయితేనేమి, అరికెలు అయితేనేమి, సజ్జలు అయితేనేమి, జొన్నలు అయితేనేమి ఇవంతా ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుని మనం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని వాయుగుండ్ల బాలరాజు దంపతుల షష్ఠపూర్తి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి షష్ఠపూర్తి శుభాకాంక్షలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నమ్ముకున్న వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన మనోజ్ కుమార్ అన్నారు. తనకు పదవి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో తనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వచ్చిన నేపథ్యంలో 44వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను తన నివాసానికి ఆహ్వానించి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మనోజ్ కుమార్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నూతన నివాసానికి సాదరంగా ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్ఐడిసి డైరెక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్ఐడిసి డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం తానేనని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు కార్యక్రమ దృశ్యాలను చూద్దాం.
ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.